వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హారిక. అందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను పిజ్జా చేయాలనుకుంటున్నాను. నాకు పిజ్జా అంటే చాలా ఇష్టము. నేను ఎప్పుడు బయట ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటాను అనమాట. అన్ని పిజ్జాస్ ట్రై చేసేసాను. నేను అంత ఇష్టం అనమాట నాకు పిజ్జా. ఈరోజు ఎందుకో కొంచెం పిజ్జా చేయాలనిపించింది. ఖాళీగా ఉన్నాను కదా, ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. పిజ్జా మైక్రో ఓవెన్లో చేసుకోవచ్చు. నేను మీతో కూడా రెసిపీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకైతే మనం కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం పిజ్జా డోని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. దానికి వచ్చి నేను ఫస్ట్ 1 కప్ మైదా తీసుకుంటున్నాను. అలాగే చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేదు అంటే మనం ఈనో ఉంటుంది కదా, ఈనో కూడా వేసుకోవచ్చు. కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. వేసుకొని కర్డ్ కొంచెం వేసుకొని మనం మెత్తగా కలుపుకోవాలన్నమాట పిండిని. ఒక 5 మినిట్స్ వరకు కలుపుకోవాలండి పిండిని. మనం ఎంత బాగా కలుపుకుంటే పిండి మనకి పిజ్జా అంత సాఫ్ట్గా వస్తుందన్నమాట. నా వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుందండి. వ్యూస్ కూడా వస్తున్నాయి, కామెంట్స్ కూడా బాగా పెడుతున్నారు. నాకు బాగా అనిపిస్తుంది. కానీ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ మీరు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పిండిని కలిపేసుకున్నామండి. స్టిక్కీగా ఉంటుంది, అలానే కలుపుకోవాలి, సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను. మీకు ఆయిల్ వద్దు అంటే మనం గీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆయిల్ అప్లై చేసిన తర్వాత కూడా మనం ఒక 2 మినిట్స్ వరకు కలుపుకోవాలండి. ఇంకొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక 10 to 20 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. పిండిని మూత పెట్టేసి. పిండి చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో? మనకి ఇలా రావాలండి పిండిని. ఈ పిండి వచ్చి నాకు ఒక 2 పీసెస్ వరకు వస్తాయి. ఇప్పుడు మనం మైదాని డస్ట్ చేసుకుంటూ పిండిని రుద్దుకుందాం. మనకి కొంతమందికి సన్నగా ఇష్టపడతారు, కొంతమంది లావుగా ఇష్టపడతారు. మీ చాయిస్ అండి. మీరు సన్నగా రుద్దుకుంటే సన్నగా రుద్దుకోండి, లేకపోతే లావు కావాలంటే లావుగా రుద్దుకోండి. మనము మైదా డస్ట్ చేసుకుంటే మనకి పిజ్జా అంటుకోకుండా వస్తుంది అనమాట. పిజ్జా రుద్దేసుకున్నాము. ఇప్పుడు పిజ్జా ట్రేలో పెట్టేసుకున్నాం. మనకి పిజ్జా ట్రేలో పెట్టుకున్న తర్వాత 1 ఇంచ్ వదిలేసి మన ఫింగర్స్తో ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వెజిటేబుల్స్, చీజ్ అని వేస్తాం కదా, అది బయటికి రాకుండా ఉంటుంది మనం అలా ప్రెస్ చేసుకుంటే. చుట్టూ ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత నైఫ్తో కానీ స్పోక్తో కానీ మనం హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ ఎందుకంటే మనకి పిండి ఎక్కువ ఉబ్బకుండా ఉంటుందండి, లేకపోతే ఉబ్బుతుంది. అందుకని చెప్పి హోల్స్ పెట్టుకుంటారు.
పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను పిజ్జా సాస్ని అప్లై చేస్తున్నాను. సూపర్ మార్కెట్లో మనకి పిజ్జా సాస్ దొరుకుతుంది. ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు మన పిజ్జా సాస్ని. నేను ఇంకోసారి చూపిస్తాను మీకు ఎప్పుడైనా ఇంట్లో తయారు చేసేది పిజ్జా సాస్. మీకు పిజ్జా సాస్తో పాటు చిల్లీ సాస్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలో అంత అప్లై చేసుకోండి. పిజ్జా సాస్ని అప్లై చేసిన తర్వాత నేను మోజ్జరెల్లా చీజ్ని వేస్తున్నాను. మీకు ఇష్టమైన చీజ్ వేసుకోవచ్చు. మోజ్జరెల్లా చీజే వేయాలని ఏం లేదు. మీకు ఏ చీజ్ నచ్చితే ఆ చీజ్ వేసుకోవచ్చు. మనం పిజ్జాలో ఎంత చీజ్ వేస్తే అంత బాగొస్తుందండి పిజ్జా. అందుకని ఎక్కువ చీజ్ వేసుకుంటే బాగొస్తుంది. చుట్టూ పడకుండా వేసుకోండి, మన చీజ్ మెల్ట్ అవుతుంది కదా. ఇప్పుడు నేను ఆనియన్స్ క్యాప్సికమ్ని పెట్టుకుంటున్నాను. మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు. రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు అండి. కానీ నేనైతే ఆనియన్స్, క్యాప్సికమ్, అలాగే మష్రూమ్, పన్నీర్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు క్యాప్సికమ్ పీసెస్ని పెట్టేసుకుంటాం. తర్వాత మష్రూమ్ పీసెస్ని కూడా పెట్టుకుందాం. నేను పన్నీర్ పీసెస్ని లైట్గా గీలో రోస్ట్ చేసుకున్నాను. మనకి అలాగే కూడా పెట్టుకోవచ్చు. మనం వెజిటేబుల్స్ అని పెట్టుకునేసాం కదండి. ఇప్పుడు మళ్ళీ మనం పైన కొంచెం చీజ్ని స్ప్రెడ్ చేసుకుంటాం. కొంచెం చీజ్ని వేసుకుందాం. నేను చిల్లీ సాస్ నేను కింద చిల్లీ సాస్ అప్లై చేయలేదు కదా, అందుకని నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. అంతే గాయస్, మనం అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు బేక్ చేసుకుందాం. మనం స్టవ్ మీద కూడా బేక్ చేసుకోవచ్చు, కానీ నాకు మైక్రో ఓవెన్లో బేక్ చేస్తున్నాను కదా, దానికి ఆప్షన్ లేదు. అందుకని చెప్పి నేను ఓవెన్లో బేక్ చేస్తున్నాను. ఓవెన్లో వచ్చి 240 degreesలో 10 to 15 minutes బేక్ చేసుకుంటే చాలండి. మన పిజ్జా అయితే బేక్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో. ఒక 10 to 15 minutes వరకు బేక్ చేసుకున్నాను. చాలా ఎమ్మీగా ఉంది చూసేదానికి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. పిజ్జా అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. ఇంకా టేస్ట్ అయితే చేయలేదు. లుక్ అయితే చాలా బాగుంది, ఎమ్మీగా ఉంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. నేను రెసిపీ పెట్టాను కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.